శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. కుంభరాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి అధిపతి శని 2వ స్థానంలో ఉన్నాడు. రాహువు ముఖ్యంగా జన్మస్థానంలో ఉన్నాడు. వీటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. వీటి మూలకంగా కొంత మార్పు కనబడుతుంది. అంటే మీకు ఉద్యోగంలో మార్పే కానివ్వండి, చేస్తున్నటువంటి పని లోపలనే మార్పు కానివ్వండి, వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపార విషయంలోనే కానివ్వండి, అది వదిలి వేరే పని చేయాలి అనేటువంటి ఒక మనస్సు లోపల మీకు ఒక భావన ఏర్పడుతుంది. కొత్త ఆలోచనలు మీకు వస్తాయి ఈ మాసం లోపల. అయితే కుంభరాశి వారికి 5వ స్థానం లోపల గురువు సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. ధనాధిపతి 5వ స్థానంలో ఉన్నాడు. సరే, ధనస్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ ఆ ధనాధిపతి మట్టుకు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చదువు విషయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. మీ చదువే కానివ్వండి, లేదా మీ పిల్లల విషయం లోపల చదివే కానివ్వండి, మీకు ఈ మాసం లోపల హయ్యర్ ఎడ్యుకేషన్కి బాగా అనుకూలమైనటువంటి సమయము. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి ఈ మాసంలో కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. శని మూలకంగా మీరు డబ్బు విషయంలో కొంత నియంత్రణతో ఉండాలి. ఈ మాసం లోపల వృధా ఖర్చులు పెట్టకుండా కొంత ఆచితూచి రాబడిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరించినట్టయితే గురువు భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా అది మీకు కలిసి వస్తుంది. మాటలతో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే మీ నాలుక, అంటే మీ మాట అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ మాసం లోపల మీరు ఏం మాట్లాడతారో దానికి రెసిప్రోకల్గా ఫలితాలు ఉంటాయి. కాబట్టి మాటను మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ ఓవర్లుక్ చేసినట్టయితే ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు వీరితో కొంత జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఓర్పు అవసరము. సహనంతో మీరు ఉన్నట్టయితే అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య సుఖము లభిస్తుంది. ఈ మాసంలో మీ ఇంటి లోపల శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కనబడుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఉద్యోగస్తులు. ఇక వ్యాపారం లోపల కొత్త పంథాను మీరు ఎంచుకుంటారు. వ్యాపారస్తులు ముఖ్యంగా ధనస్థానంలో శని, ఏలినాటి శని చివరి సర్కిల్లో ఉన్నాడు. అయితే తద్వారా ఏమవుతుంది, మీరు చేసేటువంటి పని లోపల విసుగు, వైరాగ్యం అనేటువంటిది ఏర్పడి
కొత్త పంథాను మీరు ఎన్నుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఆర్థికంగా మీరు ప్రోగ్రెస్ అవుతారు. ధనాధిపతి బాగున్నాడు, పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, కాబట్టి స్లో అండ్ స్టడీగా మీరు పురోగతిని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయం లోపల జన్మస్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చిన్న చిన్నవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా 14 జనవరి తర్వాత మీకు కలుగుతాయి. నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నొప్పులు ఇలాంటివి మీకు ఈ మాసం 3-4 వారాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు ప్రధానంగా బాగున్నాడు కాబట్టి దాన్ని తగ్గిస్తాడు. మీరు యోగా, ధ్యానము ఇలాంటివి చేయడం మూలకంగా కొంత ఉపశమనము లభిస్తుంది. శత్రువులు మీకు అనుకూలంగా మారతారు. ఈ మాసం లోపల ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆసక్తి మీ లోపల బాగా పెరుగుతుంది. పెద్దల యొక్క సలహాలను పాటిస్తారు. వాళ్ళ యొక్క సూచనలు కూడాను ప్రత్యేకంగా మీకు ఈ మాసం లోపల అవసరము. దాన్ని మీరు స్వీకరిస్తారు, ఆచరణలో పెడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. దైవ కార్యాలు చేస్తారు. శుభవార్త వింటారు. కొంత ఆలస్యమైనప్పటికీ కొన్ని విషయాలలో మీకు అనుకూలమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం బాగా ఉంది. ఓవరాల్గా కుంభరాశి వారికి ఈ మాసంలో సహనము చాలా అవసరము, ఓర్పు అవసరము. అది మీరు ఏర్పరచుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా గురు భగవానుడు తోడయి చాలా విషయాలలో మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశము ఉంది. మొత్తానికి కుంభరాశి వారికి ఈ మాసం లోపల కొన్ని చేంజెస్ కనబడుతున్నాయి. ఇకపోతే కుంభరాశి వారికి శనైశ్చరుడు, రాహువు ప్రతికూలంగా ఉన్నారు, ప్రధానమైనటువంటి గ్రహాలు. కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి, హనుమత్ దర్శనం చేసుకోండి, నల్లని నువ్వులు నల్లటి వస్త్రంలో ఉంచి దానం ఇవ్వండి. ఇక రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని కొలవండి. ఇవి చేసినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.